తూర్పుగోదావరి జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ సంయుక్త సౌజన్యంలో గురువారం సాయంత్రం 5 గంటలకు స్థానిక ఏవి అప్పారావు రోడ్డు సిఎస్ఎన్ చర్చి ప్రాంగణంలో భారతీయ క్రైస్తవ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ ప్రెసిడెంట్ బిషప్ కె ప్రతాప్ సిన్హా చెప్పారు. ప్రభువైన యేసుక్రీస్తు 12 మంది శిష్యుల్లో ఒకరైన పరిశుద్ధ తోమా క్రీస్తు శకం 52వ సంవత్సరంలో భారతదేశానికి వచ్చి క్రీస్తు సువార్త గురించి పరిచయం చేశారని ప్రతాప్ సిన్హా తెలిపారు. బుధవారం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ క్రీస్తు శకం 72లో చెన్నై ప్రాంతంలో తోమా ప్రాణత్యాగ దినం జూలై 3వ తేదీని సాంప్రదాయకంగా భారతీయ క్రైస్తవ దినోత్సవాన్ని యేసుక్రీస్తు శిష్యులు భారతదేశానికి క్రైస్తవులు చేసిన మేలు గుర్తు చేస్తూ 2021 నుంచి భారతీయ క్రైస్తవ దినోత్సవం జరుపుకుంటున్నామని వివరించారు. ప్రేమ సేవ వేడుక అనే నినాదంతో చేస్తున్న పర్వదినంగా చెప్పారు. రాజమండ్రి పాస్టర్స్ ఫెలోషిప్ ప్రతినిధులు పి టాటా విక్టర్, జిల్లా పాస్టర్స్ ఫెలోషిప్ సెక్రటరీ రెవరెండ్ డాక్టర్ జుహానీ హాలోనెస్, ఎం విజయ సారథి, జి జాన్ ప్రసాద్, ట్రెజరర్ రెవరెండ్ డాక్టర్ టి సుకుమార్ పాల్గొన్నారు. రేపటి జరిగే ఈ యొక్క భారతీయ క్రైస్తవ దినోత్సవం నాకు ముఖ్యంగా మన యొక్క గౌరవనీయులు మినిస్టర్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధముగా గౌరవనీయులు కందుల దుర్గేష్ గారిని ఆహ్వానించడం జరిగింది. అదేవిధంగా డిస్టిక్లో ఉన్న ఎమ్మెల్యేలను, అదేవిధంగా మెంబర్ ఆఫ్ పార్లమెంట్, అదేవిధంగా ఎమ్మెల్సీ, ఈ యొక్క ప్రతినిధులందరినీ ప్రజాప్రతినిధులందరినీ ఆహ్వానించడం జరిగింది. రేపటి దినాన్ని ఈ యొక్క ఉత్సవం జరిపించుకోవడానికి నలుమూలల నుంచి ఈ యొక్క డిస్టిక్ నుంచి పాస్టర్స్ ప్రత్యేకంగా వస్తూ ఉన్నారు. అదేవిధంగా సంఘం విశ్వాసులు కూడా వస్తూ ఉన్నారు. ఈ యొక్క ఉత్సవం రేపు సాయంకాలం 5 గంటలకు ప్రారంభించబడుతూ ఉంది. రాజకీయ ప్రతినిధులకు అదేవిధంగా వస్తూ ఉన్న వారికి తెలియపరిచేది ఏమిటంటే క్రైస్తత్వము 100 సంవత్సరాల క్రితమో 200 సంవత్సరాల క్రితం వచ్చినది కాదు. ఈ క్రైస్తత్వము 2000 సంవత్సరాల నుంచి ఉన్నదని తెలియపరచడానికి పాస్టర్లందరూ సమావేశం అవుతూ ఉన్నారు. దానిపై చర్చలు జరుగుతూ ఉన్నాయి. అదేవిధముగా రేపటి దినాన్ని రాజకీయ ప్రతినిధులకు ప్రత్యేకంగా వారికి సత్కారం చేస్తూ ఉన్నాం, గౌరవిస్తూ ఉన్నాం. వారికి యొక్క క్రీస్తు యొక్క ప్రేమను పంచాలని మేము కోరుకుంటూ ఉన్నాం. రేపటి దినాన్ని ఏవిఏ రోడ్లో ఉన్న సిఎస్ఎన్ చర్చ్ ప్రాంగణంలో ఈ యొక్క సభ 5 గంటలకి అనగా గురువారం 5 గంటలకి ప్రారంభించబడుతుంది. భారతీయ క్రైస్తవ దినోత్సవంగా భారతదేశంలో ఉన్న క్రైస్తవులందరూ ఏకమై ఒకే కంఠస్వరముతో నినాదముతో ఇండియన్ క్రిస్టియన్ డే సెలబ్రేషన్ చేయాలని మా నాయకులు బిషప్ ప్రతాప్ సిన్హా కమ్మనపల్లి గారు ఆంధ్రప్రదేశ్ ప్రెసిడెంట్గా ఉండి, తూర్పుగోదావరి పాస్టర్ ప్రెసిడెంట్గా ఉండి, రాజమండ్రి క్రైస్తవుల్లో ప్రముఖమైన పెద్దలుగా ఉండి ఈ కార్యక్రమం నిర్వర్తిస్తున్నారు. ఈ కార్యక్రమం క్రైస్తవ దినోత్సవం అంటే క్రీస్తు ప్రేమను తెలపడం, యేసుక్రీస్తు ప్రభు శిష్యులు అలాగే భారతదేశంలో క్రైస్తవులు భారతదేశానికి చేసిన సేవను గుర్తిస్తూ ఒక వేడుకగా చేయాలని, ఈ వేడుకలో రాజమండ్రిలో కాదు ప్రపంచమంతా భారతదేశమంతా ఆయా క్రైస్తవ ప్రతినిధులు సేవా దృక్పథం కలిగి స్వచ్ఛంద కార్యక్రమాలు ఎవరికి వారు చేస్తూ ఒక వేదికగా రాజమండ్రిలో తూర్పుగోదావరిలో పాస్టర్స్ ఫెలోషిప్ పక్షాన, రాజమండ్రి పాస్టర్స్ పక్షాన సారథ్యంలో జరుగుతున్నటువంటి వేడుక రేపటి దినం కేవలం పెద్దలను గౌరవించడం, క్రీస్తుని ప్రేమను చాటడం. ఇది సిఎస్ఎన్ చర్చిలో జూలై 3వ తేదీ సాయంకాలం జరగనేనుంది.